రాగి రొట్టి ఈరోజు చేయబోతుంది. మునగాకు వేసి, దానికి మునగాకు ఒక 2 పిడుస, ఒక 2 ఎరగడ్డ, అంత ఎరగడ్డలు, పచ్చిమిరకాయ 2, టెంకాయ కొన్ని. దీనికి కావాల్సింది అన్నీ ఎత్తి పెట్టుకున్నామా. ఈ నూనె ఒక 2 గంటలు పోసుకోండి. అన్నీ వాడించాలి కదా. నూనె కాగినాక అంత జీలకర్ర వేసుకోండి. జీలకర్ర వేసినాక ఎర్రగడ్డలు, పచ్చిమిర్చి, ఎర్రగడ్డ వాడాలి కదా, గిన్నె తొందరగా వాడాలంటే ఉప్పు వేసుకోవాలి. మన పిండి ఇక్కడ కావాల్సిన దీంట్లో వేసుకొని వస్తాం. సరే, ఒక స్పూన్ దీంట్లో వేసి ఒక స్పూన్ ఉప్పు బాగా వాడించినాక టెంకాయ ఒక 2 పెద్ద టెంకాయ, ఎంతో వెళ్తేనే రాగి రొట్టి చేస్తాం. మునగాకు వేసి ఎంతో ఇది బలం, ఇనుము సత్తు ఉంది దీంట్లో, ప్రోటీన్. రాగుల పిండి కూడా చాలా హెల్త్ మంచి. వారాలు ఒక్కసారి చేసుకున్నది ఎంతో మంచిది. చాలా బాగా వాడించాలి. ఎర్రగడ్డలో టెంకాయ, పచ్చిమిరపకాయ వేసినాం కదా, బాగా వాడించినాక మునగాకు వేయాలి. ఎంతో ఈజీ అయిన రాగి రొట్టి మీరు కూడా చేయండి. మీ ఇంట్లో మీ పిల్లలు ఎంతో ఇష్టపడి తింటారు. మునగాకు వేసుకుని బాగా అలసి పెట్టిండే మునక్కు బాగా నీళ్ళు పిండేసి వేయాలి. వాడిస్తా ఉంటాము. ఇది వాడిపోయిందా వాడించకూడదు. మునగాకు వేసినాక చాలు, ఒక 2 సెకండ్లు చాలు. ఇంకా ఆఫ్ చేసినాక మన పిండి కలిపి చూపిస్తాం. 1 కప్పు రాగి పిండి, 1 కప్పు వేసుకోండి. దీంట్లో 1/2 కప్పు బియ్యం పిండి, వాడించిండైతే దీంట్లో వేసుకున్నాం. బాగా కలుపుకోవాలి. బియ్యం పిండి అన్నీ మన ఎర్రగడ్డ, మునగాకు అన్నీ వేసినాం కదా, అన్నీ ఇట్లా కలుపుకున్నాక నీళ్ళు పోసి కలపాలి. మనం అంతోసం పెరుగు పెట్టుకొని వస్తాం. నీళ్ళు పోసి కలిపేస్తాం. ఎక్కువ పోయకూడదు, చూరికి అట్ట చల్లుతా కలపాలి. ఎక్కువ పోస్తుంటే మళ్ళీ రొట్టి తట్టెక్కి రాదు, చూసిపోయాలి. అట్లా చల్లి బాగా కలుపుకోవాలి. నిండా ఎక్కువ నీళ్ళు పోస్తుంటే మళ్ళీ తట్టెక్కి రాదు రాగి రొట్టి. ఇంకా కొంచెం చల్లుకొని వస్తాం. లైట్గా చల్లుకొని కలుపుకోవాలి బాగా. చపాతీ పిండికి ఎట్లా పిసుకొని వస్తాం మరి కలుపుకోవాలి. ఎంతో టేస్ట్ అయిన రాగి రొట్టి మునగాకు. ఇంకా కొంచెం చల్లుకో.
ఇలా చపాతి పిండిలాగా ఇట్లా. రాగి రొట్టి ఇంత చిన్నగా ఎత్తుకోవాలి, ఇంత ఉంటా ఎత్తుకొని నీళ్ళు తడుపుకోవాలి చెయ్యిలో. ఒక తట్ట ఇట్లా రౌండ్ తట్ట వేసుకొని దానిపైకి ఒక కాటన్ క్లాత్ ఇలా వేసుకోండి. ఇడ్లీ గుడ్డ దీంట్లోకి ఇలా సన్నగా తట్టాలి. అప్పుడప్పుడు ట్యామ్ చేసుకున్న చెయ్యికి అతుక్కోదు పిండి. ఇట్లా చిన్న చిన్నగా వేసుకోండి, బాగుంటాయి. ఇట్లా వేసుకొని రొట్టి ఇలా చిన్నగా ఇట్లా వేసుకోండి. నూనె పోయి చుట్టూ పోసుకోండి. కొంచెం కాలినాక మనం తిప్పిస్తాం. చూడండి, మెల్లిగా తిప్పాలి. కొంచెం నూనె పోసుకొని వేస్తాం. కాలాల 2-3 సారి బాగా తిప్పించేయాలి. ఇట్లా ఎక్కువ పిండి వేసింది రాగి పిండి డార్క్గా ఉంటుంది, బియ్యం పిండి వేసించి కొంచెం లైట్గా ఉంది చూసేకి. అది ఇప్పుడు చలికాలం కదా, ఎక్కువ రాగి పిండి వీటి వేసినామంట జలుబు చేస్తాం కదా కొందరికి అయ్యేలా. అందుకు బియ్యం పిండి కూడా చేర్చి మనం వేసినామంట ఏం జలుబు చేయదు. రెడీ రాగి రొట్టి. దీనికి శనగింజలు చట్నీ. రండి తింటాం. మీ ఇంట్లో ఏం టిఫిన్ ఈరోజు?